పిల్లలు ఈరోజు మన ప్రాజెక్టు ఏంటంటే 4th క్లాస్లో దత్తాంశ సేకరణ. చూడండి, ఒకసారి బోర్డు మీద క్వశ్చన్ ఇచ్చాను. పాఠశాలలో అన్ని రంగుల బెంచీలు ఎన్ని? గులాబీ, బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్ బెంచీలు తరగతి వారీగా ఎన్ని కలవో దత్తాంశాన్ని సేకరించి బార్ చిత్రాన్ని గీయండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్లకి వెళ్ళి, ఇక్కడ బెంచెస్ ఉన్నాయి కదా, కలర్స్, ఆ బెంచెస్ ఒక్కో తరగతిలో పింక్ ఎన్ని ఉన్నాయి, బ్లూ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఎన్నెన్ని ఉన్నాయో మీరు ఇచ్చాను కదా మీకు షీటు, ఆ షీట్లో మీరు ఫిల్ చేసుకొని వస్తారు. ఇదే క్లాసు 1వ తరగతి కదా. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? చూడండి, పింక్ ఎన్ని 2nd క్లాస్లో? ఇక్కడ చూడండి ఒకసారి, బ్లూ ఎన్ని? గ్రీన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆరెంజ్ ఎన్ని? ఓకే, ఇప్పుడు 3rd క్లాస్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, పింక్ కలర్ బెంచెస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, రాయండి. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, రెడ్, గ్రీన్. 3rd క్లాస్ కంప్లీటెడ్. ఈ 4th క్లాస్ రూమ్లో పింక్ ఎన్ని ఉన్నాయి? 2. గ్రీన్ రాసుకున్నారా? రెడ్, ఆరెంజ్, బ్లూ. ఓకే, 5th క్లాస్కి వెళ్దాం రండి. నాన్న, ఇది 5th క్లాస్ రూమ్లోనా? చూడండి, పింక్ ఎన్ని ఉన్నాయి బెంచెస్? రెడ్, ఆరెంజ్ రాయండి, గ్రీన్, బ్లూ. అంతేనా? ఇంకేమున్నాయి? వేసుకున్నారా డేటా? శ్యామల రాజు, కలెక్ట్ చేసావు కదా. ఇదేంటిది? ఫస్ట్ క్లాస్. ఇది 2nd క్లాస్. ఇది 3rd, 4th, 5th. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పింక్ కలర్ ఎన్ని వచ్చాయి? 1 టీచర్. తర్వాత 1. 2nd క్లాస్ 1. 3rd క్లాస్ 2. 4th క్లాస్ 1. 5th క్లాస్ 2. టోటల్ ఎన్ని ఇవన్నీ? 7 అయితే ఇక్కడ టాలీ మార్క్స్ ఎలా వేస్తావు? 5 కొట్టి 2 వేస్తావు, 7. ఇప్పుడు ఇదేం చేస్తున్నావు? గ్రీన్ కలర్ కౌంట్ చేయి. గ్రీన్ కలర్ ఫస్ట్ క్లాస్లో గ్రీన్ కలర్ లేవు. చెప్పులే, అలా చెప్పు. 2nd క్లాస్లో గ్రీన్ 2 టీచర్. 3rd క్లాస్లో గ్రీన్ 2 టీచర్. 4th క్లాస్లో గ్రీన్ 1 టీచర్. 5th క్లాస్లో గ్రీన్ లేవు టీచర్. లేవు, గ్రీన్ బెంచెస్ 5th క్లాస్లో లేవు. ఇప్పుడు టోటల్ ఎంత ఎలా వచ్చాయి చూడు, ఎన్ని కౌంట్ చేయి. 5 టీచర్. 5. ఇప్పుడు టాలీ మార్క్స్ ఎలా వేస్తావు? వెరీ గుడ్. ఇప్పుడు ఆరెంజ్. స్వాతి, నువ్వు చెప్పు. ఆరెంజ్ ఒకసారి చెప్పు స్వాతి. ఇప్పుడు గ్రీన్ కలర్ చెప్పాడు. బ్లూ కలర్ చెప్పు. ఫస్ట్ క్లాస్లో బ్లూ కలర్ ఎన్ని ఉన్నాయి? లేవు టీచర్. లేవు. ఇది చూపించు. 2nd క్లాస్లో 2 టీచర్. 3rd క్లాస్లో 1 టీచర్. 1. 4th 1 టీచర్. 5th క్లాస్లో 3. టాలీ మార్క్స్ ఎలా వేసావు? 5, 2. ఎన్ని వచ్చాయి మొత్తం? 7. ఓకే, టాలీ మార్క్స్ అందరూ వేశారు కదా. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. పింక్ కలర్ బెంచెస్ టోటల్గా ఎన్ని వచ్చాయి? 7. రెడ్ కలరు 6. గ్రీన్ కలర్ 5. ఆరెంజ్ 7.
బ్లూ 7. 7 వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం బార్ చిత్రంలోకి మార్చుదాం. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఇది ఎలా మార్చుదాం? బార్ చిత్రంలోకి మార్దాం. పేపర్ తిరగేయండి అమ్మా. మీకు బార్ చిత్రం టేబుల్ ఇచ్చాను. నిన్నటి వరకు మనం టాలీ మార్క్స్ వేసుకున్నాం కదా. ఈ టాలీ మార్క్స్ని మనం కమ్మీ చిత్రాల ద్వారా లేదా బార్ చిత్రాల ద్వారా కలర్స్ గీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదేంటమ్మ, ఇది కమ్మి రేఖా చిత్రం తాలూకా రేఖాపటాన్ని గీసావు కదా. ఇప్పుడు రెడ్ కలర్ బెంచెస్ టాలీలో ఎన్ని వచ్చాయి చెప్పు. రెడ్ కలరు టాలీ మార్క్స్లో ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఈ 6 ఎక్కడి వరకు బాక్సుల్లో నింపుతావు? ఇక్కడ వరకు. ఏ కలర్ నింపాలి? బారు రెడ్ వరకు నింపాలి. ఓకేనా? నువ్వు కూడాను. అందరూ ఇప్పుడు రెడ్ కలరు ఎన్ని వచ్చాయి బెంచెస్? 6. ఒకసారి వచ్చేయండి. టాలీ మార్క్స్లో రెడ్ ఎంత వచ్చిందమ్మా? 6 కదా. ఇప్పుడు నువ్వు ఇదేంటిది? గ్రీన్ కలర్ టాలీ మార్క్స్లో ఎన్ని వచ్చాయి చూడు ఒకసారి. బెంచెస్ 7 ఎక్కడి వరకు ఫిల్ చేస్తావు? 7 నెంబర్ వరకు కమ్మి చిత్రాలని గీస్తావు. గీ. పింక్ టాలీ మార్క్స్ ఎన్ని వచ్చాయమ్మా? పింక్ బెంచెస్కి 7 ఎన్ని వచ్చాయి? పింక్ తీసుకున్నావా? అమ్మా ఇప్పుడు టాలీ మార్క్స్ పక్కన ఏం చేశారు? టాలీ మార్క్స్ వేసిన తర్వాత ఏం చేశారు? బార్ చిత్రాలు. ఏం చిత్రాలు గీశారు? బార్ చిత్రాలు గీశారు. ఆ బార్ చిత్రాలు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను అడుగుతాను చూడు. పింక్ బెంచెస్ ఎన్ని వచ్చాయి? మీ బార్ చిత్రాలు చూసి చెప్పండి. పింక్ బెంచెస్ 7. పింక్ బెంచెస్ 7. 1 2 3 4 5 6 7 వరకు వచ్చింది. నీది పింక్ బెంచెస్ 7 వచ్చినాయా? తర్వాత ఆరెంజ్ చెప్పండి నాకు. ఆరెంజ్ ఎన్ని వచ్చాయి అందరి బార్ చిత్రాల్లో? 7. గ్రీను 7. బ్లూ 7. రెడ్ 6. వచ్చాయి. మొత్తము ఒకసారి కలపండి. కలిపితే ఎన్ని వచ్చాయి బెంచెస్? 34. మన స్కూల్లోన అన్ని రకాల బెంచెస్ ఎన్ని? 34. ఒక్కొక్క కలర్ బెంచ్ ఎన్ని? రెడ్ కలర్ ఎన్ని? 6. గ్రీన్ కలర్ ఎన్ని? 7. పింక్ కలర్ ఎన్ని? 7. బ్లూ కలర్ ఎన్ని? 7. ఆరెంజ్ కలర్ ఎన్ని? 7. అయితే దీన్ని బట్టి ఏం అర్థమైంది? ఎక్కడైనా ఎక్కువ మెటీరియల్ ఉంటే దాన్ని ఏ విధంగా ఈజీగా లెక్కించవచ్చు? టాలీ మార్క్స్ ద్వారా లెక్కించవచ్చు. ఈ చెప్పమ్మా. బార్ చిత్రం ద్వారా కూడా మనం లెక్కించడం అనేది జరుగుతుంది. ఈసారి ఇంకో ఉదాహరణ ఇస్తాను, చేయండి అమ్మా.